పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరులో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఎదుట గోల్డ్ బాధితులు నిరసన చేపట్టారు. 2 ఏళ్ల క్రితం గోల్డ్ అప్రైజర్ చేతివాటంతో నష్టపోయిన ఖాతాదారులు బ్యాంకు వద్ద వంట వార్పు కార్యక్రమంతో ధర్నా నిర్వహించారు. నష్టపోయిన 500 మందికి గాను 320 మందికే అధికారులు డబ్బులు జమ చేశారని, మిగిలిన 120 మందికి పైగా బాధితుల పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు. బ్యాంకు అధికారులను లోపలికి వెళ్లకుండా బాధితులు గేటుకి తాళం వేశారు. తమ సొమ్ము తిరిగిచ్చేంత వరకు తాళాలు తీయమని భీష్మించు కూర్చున్నారు. 3 నెలలకి బంగారం పోయిందని పుకారు పుట్టించారు చైతన్య బ్యాంక్ కి. మనం వచ్చి చూసుకునే వాళ్ళకే మాది చౌరి తీసేశారు. తీస్తే ఏందయ్యా అని సంగతి చెప్తే కంప్లీట్ అయ్యండి అమ్మా, మీ వస్తూ ఆడిపోతే మీ వస్తూ మీకు ఇస్తామన్నారు. లేకుండా చేశారు. మేమేం చేయాలి? అప్పటికి ఎండకు పోయావా వానకు పోయావా మా తిప్పలు మేము పడ్డాం. ఎవరు కట్టుకోవాలా? నేను మాకు న్యాయం చేయాలా? బ్యాంక్ అయినా రావాలి, మా సొమ్ము మాకు ఇవ్వాలి. అది బ్యాంక్ మాత్రం తీయము. గోదావరి చైతన్య గ్రామీణ బ్యాంకులో మేము గోల్డ్ పెట్టాం సార్. గోల్డ్ 20 గ్రాములు గోల్డ్ పెడితే అసలు గోల్డే లేదంటున్నారు సార్. 6 వస్తువులు పెట్టాం, అందులో 2 వస్తువులు ఉన్నాయి, 4 వస్తువులు అయితే లేవు సార్. అది మాకు తెలీదు. కోర్టుకు వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అంటున్నారు మేనేజర్ గారు. మా బాధ ఎవరు పట్టించుకోవట్లా. 2 సంవత్సరాలు అయింది. మాకు న్యాయం చేయాలా? మా గోల్డ్ మాకు కావాలా? గోల్డ్ వచ్చిన దాకా మేము బ్యాంక్ తీయనివ్వం. 2-3 సార్లు ఇట్లా మేము గోల చేసి బ్యాంక్ కాడికి వచ్చినాక రీజనల్ మేనేజర్ గారు 1-2 సార్లు వచ్చారు. అమ్మా, మీ బంగారం యాడికి పోలేదు, మీ బంగారం బినామీ పేర్ల మీద ఉంది, అది మొత్తం మేము రికవరీ చేశాము, మీ సొమ్ము మీకు తప్పకుండా మేము న్యాయం చేస్తాం, మీ సొమ్ము మీకు ఇస్తామని చెప్పారండి. కానీ ఈ ఏటికి సొమ్ము ఇచ్చిన దాఖలాలు లేవండి. మీ చేతని పని మీరు చేసుకోండి అంటున్నారండి. మేము సొమ్ములు పెట్టాము కాబట్టి మా సొమ్ములు మిస్ అయినవి, మారిన సొమ్ములు కూడా మాకు ఇప్పించి న్యాయం చేయగలరని మేము పై వారిని కోరుకుంటున్నామండి. బంగారం 2021లో పెట్టాను. తర్వాత బ్యాంక్ వాళ్ళు గోల్డ్ మిస్ అయిందని కంప్లైంట్ ఇస్తే దానికి 22 గ్రాములు మిస్ అయింది. నాది ఎంక్వైరీ చేశాను, దానికి 10 గ్రాములే వచ్చింది. ఆ 10 గ్రాముల డబ్బులు తీసుకుని పోమంటున్నారు. నేను తీసుకోను, నాకు 22 గ్రాములు మిస్ అయిందని నా మొత్తం ఇస్తేనే తీసుకుంటారని చెప్తున్నాను. మేనేజర్ గారు మా ఇంటికి కాడికి వచ్చి 2 సార్లు వచ్చి షాప్ దగ్గరికి నీ 10 గ్రాములు తీసుకో, అంతకుమించి రాదు, మిస్ అయింది అది ఇది అని చెప్తున్నారు. నాకు 22 గ్రాములు ఇస్తే తీసుకుంటామని చెప్పాను.